పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాంలో ముమ్మూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇక 50 లక్షల వ్యయంతో అంతర్గాం ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం, ఇక ఇందిరా మహిళా శక్తి బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు పలువురికి ప్రమాద బీమా చెక్కులను మంత్రులు అందజేశారు. అలాగే పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక కాంగ్రెస్ వినతులతోనే బనకచెర్ల ప్రాజెక్టు రిజెక్ట్ అయిందని చెప్పారు. ఏపీ మంత్రి లోకేష్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధరబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ రెడ్డి గౌడ్ పాల్గొన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో. మంతని కాన్స్టిట్యున్సీలో 1 ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు. వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది. మరి సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం